2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు తన పవర్ కంపెనీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పవర్ అగ్రిమెంట్ చేయాలని చెప్పి సీఎం జగన్ని కోరితే అప్పుడు సొంత పార్టీ అయినటువంటి రఘురామకృష్ణరాజుకి కూడా ఇవ్వకుండా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి సెకీ నుంచి పవర్ని కొనుగోలు చేసి ₹2.49 పవర్ని కొనుగోలు చేశారు జగన్. అప్పుడే ఏదో రాష్ట్రాలకు అన్యాయం జరిగిపోతుంది అన్నట్లుగా గగ్గోలు పెట్టినటువంటి ఈ కూటమి నాయకులు ఇప్పుడు ₹4.60 పవర్ని ఒక ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవ్వడము, 25 సంవత్సరాలకి అగ్రిమెంట్ చేయడం వలన ప్రజలందరికీ కూడా 20 సంవత్సరాల పాటు భారం మోసే పరిస్థితుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు పరిపాలన చిత్తశుద్ధితో నడిచింది? సొంత పార్టీ ఎంపీని కూడా వదులుకున్నాడు ప్రజల కోసం. అది జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి.